మీరు తెలివైన వారే అయ్యుండొచ్చు. మీ దగ్గర పెట్టుబడికి కావాల్సినంత డబ్బు ఉండి కూడా ఉండొచ్చు. కానీ సరైన సమయం కోసం వేచి చూడడం తెలియకపోతే మీరు విజయం సాధించడం అసాధ్యం. అసలు మీ తదుపరి అడుగు మీ పక్కనున్న వాళ్ళకు కూడా ఎందుకు తెలియకూడదు? అదృష్టం మీ తలుపు తట్టాలంటే మీరు చేయాల్సిన అతిపెద్ద పనేంటి? చాణక్యుడు వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించే వాళ్లకు, జీవితంలో ఎదగాలనుకునే వాళ్లకు 3 అత్యంత శక్తివంతమైన రహస్యాలను చెప్తున్నాడు. అవేంటో తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో ఆదాయం, దానం గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మొదటి సూత్రం దేశకాల పరిస్థితులు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు అడుగు ముందుకు వేయాలి? దీనికి చాణక్యుడు ఇచ్చే సమాధానం ఒక్కటే: ప్రస్తుతం నడుస్తున్న సమయం ఎలాంటిది, నీ అసలైన బలమేమిటి అని నిరంతరం విశ్లేషించుకోవాలి. యుద్ధంలో అయినా వ్యాపారంలో అయినా ఎప్పుడు దాడి చేయాలో తెలిసిన వాడి కంటే ఎప్పుడు వెనక్కు తగ్గి ఉండాలో తెలిసిన వాడే అసలైన విజేత అవుతాడు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తొందరపడి అడుగేస్తే చేతిలో ఉన్న బంగారమైన మట్టే అయిపోతుంది. ఇక రెండో రహస్యం గోప్యత. చాణక్యుడు చెప్పిన ఈ మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి: నీ తదుపరి అడుగు నీ నీడకు కూడా తెలియకూడదు. చాలామంది తమ ఆర్థిక నష్టాలను, భవిష్యత్తు వ్యూహాలను అందరికీ చెప్పేస్తూ ఉంటారు. కానీ అది మీ పతనానికి దారితీస్తుంది. ఒక విత్తనం భూమి లోపల రహస్యంగా ఉన్నప్పుడే అది మహావృక్షంగా ఎదుగుతుంది. మీ ప్లాన్ మీ మనసులోనే ఉండాలి. పని పూర్తయ్యాక మీ గెలుపు మాత్రమే మాట్లాడాలి తప్ప మీ మాటలు కాదు. మీ వ్యూహం శత్రువులకు తెలిస్తే వారు మిమ్మల్ని అడ్డుకోవడం సులభమైపోతుంది. ఇక చివరిది, అత్యంత ముఖ్యమైనది కఠోరమైన శ్రమ. లక్ష్మీదేవి ఎవరి దగ్గరికి నడుచుకుంటూ వస్తుందో తెలుసా? ఎవరైతే సింహంలా కష్టపడతారో వాళ్ళ దగ్గరికి. అదృష్టం కోసం చేతులు ముడుచుకొని కూర్చోకండి. కష్టపడే తత్వం ఉన్న చోట దరిద్రం అడుగు పెట్టడానికి కూడా భయపడుతుంది. మీరే అవకాశాలను సృష్టించుకోండి. చాణక్యుడి ఈ సూత్రాలు మీ జీవితాన్ని మార్చే దారిదీపాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో లాంగ్ వీడియో లింక్ కింద ఉంది, చూడగలరు. ముగించే ముందు ఓ మాట: మా వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బలాన్ని ఇస్తుంది. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాతి ఎపిసోడ్ చాణక్యనీతి 7లో సరైన స్నేహం, ఆత్మబలం విలువేమిటో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.